హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సక్సెస్ మంత్ర 214. ఈరోజైతే ఒక మ్యారేజ్ పార్టీకి అటెండ్ అయ్యి తిరిగి వెళ్తూ గ్రీన్ నర్సరీకి అయితే వెళ్ళడం జరిగింది. యాక్చువల్‌గా ఎప్పుడు ఈ రోడ్ నుంచి వెళ్ళినా కూడా ఇక్కడ పూల మొక్కలు కొనడం అనేది ఒక ఆనవాయితీగా మారిందని చెప్పాలి. సో, గ్రీన్ నర్సరీకి అయితే వచ్చేసాం. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది నర్సరీ అయితే. ఎప్పుడు ఇక్కడ దాదాపు ఒక 1000, 2000 రూపాయల ఖర్చయితే మాకు అయితూనే ఉంటుంది వచ్చినప్పుడల్లా. ఈరోజైతే కొన్ని మొక్కలు కొనే ప్రయత్నంలో భాగంగా రావడం జరిగింది. మా పాప అండ్ మా ఆవిడ, మా బాబు ముగ్గురు కలిసి వచ్చాం. నువ్వు ఏం కొనాలనుకుంటావు ఫస్ట్ ఆ పని చూడు. ఏం చెప్తాను? ఏం ప్లాన్స్ ఇవి? బోన్సాయి ప్లాన్స్. అబ్బాయి ప్లాంట్లు అయితే చూస్తున్నాడు. అది బాగుంది, అది బాగా నచ్చినట్టుంది. కాకపోతే ఇండోర్ ప్లాంట్స్ కదా, కొంచెం కేర్ఫుల్గా పెంచాల్సి ఉంటుంది. ఏమైంది లక్కీ? హలో. లేడీస్కి పూల చెట్లు కనబడ్డాయి అంటే ఫోటోలు, వీడియోలు, కవరేజ్లకే సరిపోతుంది. ఈ వీడియో తీసుడేనా ఏమైనా కొని ఉన్నదా? గుత్తుల అయితేనే కొను, ఏదేమంత. సో చాలా బ్యూటిఫుల్ రోజెస్ అయితే ఉన్నాయి. మా పాపకైతే ఈ మొక్కలు మెయింటైన్ చేయడం అది చాలా ఇష్టంగా ఉంటుంది. బట్ మా వాడికి అది పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే చూడండి ఎలా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇంతసేపు తీసేది ఏంది? వీడియో కదా ఇది. రోడ్ పక్కనే, హైవే పక్కనే ఉంటుంది ఇది. మంచి లొకేషన్ కూడా. చూసుకుంటావు ఈడు చూడవా గడుతుంది ఎట్లా? ముందు నర్సరీకి వెళ్ళే ముందు ఒకే మొక్క అని మొదలెడతారు. తర్వాత ఉంటుంది ఒక్కొక్కటి యాడింగ్. సో ఫైనల్గా వాసిపోద్దని చెప్పొచ్చు. ఇక మీరు చూస్తున్న ఈ ప్లాంట్స్ అన్ని ఇండోర్ ప్లాంట్స్. ఎప్పటికి పూసే పువ్వులు తప్ప వేరే. ఏగ్గా అవి ఎందుకు పూతుంది, కానీ అవి పెద్దగా ఏం యూజ్ లేదు. నర్సరీలో చూస్తే ఈ ప్లాంట్స్ చాలా బాగా అనిపిస్తాయి. ఇంటికి వచ్చిన తర్వాత మనం పెట్టుకొని మెయింటైన్ చేయడమే కొంచెం కష్టం. వాళ్ళు చాలా కేర్ఫుల్గా మెయింటైన్ చేస్తారు. చాలా చూడడానికి అందంగా ఉంటాయి. మనకైతే కొంచెం లిటిల్ బిట్ కష్టం అనే చెప్పాలి. మా అబ్బాయి ఇటు వెళ్తున్నాడు. నువ్వు పోయేది ఎందుకో నాకు తెలుసు, ఇండోర్ ప్లాంట్స్ చూడడానికి. నువ్వు పోయేది ఆ చిన్న ప్లాంట్స్ కోసం. మనం ఎప్పుడు ఈ వాటర్ లిల్లీ, పీస్ లిల్లీ కొందాం అనుకుంటాం కానీ కొంటలే. 05 ఇది ఉన్నాయి కదా చాలా. లక్కీ బాంబూస్. మొన్న బాబాయ్ వనుకొచ్చిన ప్లాంట్ ఇదే ఇట్లాంటిదే అలా ఉన్నాడు చెట్టు. ఇది కాదు, టేబుల్ మీద అక్కడ ఒకటి ఉన్నది చూడు, అలాంటిది. సో బిల్ ఎంత అవుతుందని చూస్తే ఎంత అయింది బిల్లు? ఏమేమి కొన్నావు? మంచి పని చేసినావు. ఉన్న డబ్బులు అన్నీ ఒకటి ఏమది కదా, చాలిగా నాడు. సో కొన్న తర్వాత బిల్ చూసినప్పుడే గుండెలు బాదుకునేట్టుంటుంది. కొనేప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. మొక్కలు కొన్న ఆనందంలో మా పాప డ్యాన్స్ వేస్తుంది. సో ఫైనల్గా మొక్కలన్నీ తీసుకొని కార్లో పెట్టేసుకోవడం జరిగింది. సో ఒక్కొక్కటిగా కార్లో పెట్టేసి తిరిగి
ఇంటికైతే వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. సో, కొంచెం ప్యాకింగ్ అయిపోయిన తర్వాత కార్‌లో పెట్టేసుకోవడం జరిగింది. సో, మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలా కొన్నారా? కొంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సక్సెస్ మంత్ర 214 అండ్ చూస్తూనే ఉండండి మంచి మంచి వీడియోస్ కోసం అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు సక్సెస్ మంత్ర అగైన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ సండే. ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ సండే.